రీసెంట్గా లాస్ట్ వీక్ లైవ్ ఎగ్జాంపుల్లో మా కొలీగ్ వాళ్ళ కజిన్కి 8 lakhs పోయాయి. ఎందుకంటే అతన్ని చాలా దారుణంగా భయపెట్టి మీ మీద పోలీస్ కేసు ఫైల్ అయిపోయింది, ఇంకా రేపు మాపో వచ్చి అరెస్ట్ చేస్తారు ఆ లెవెల్లో భయపెట్టి అతని దగ్గర నుంచి 8 lakhs క్యాష్ విత్డ్రా చేయించి వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. జనాల్ని మోసం చేయాలంటే 2 మార్గాలు, ఒకటి అత్యాశ చూపించాలి లేదా భయపెట్టాలి. ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ ఒకటి జరుగుతుంది, అదే ఫెడెక్స్ స్కామ్. ఈ స్కామ్లో వాళ్ళ ఆయుధం జనాల్ని భయపెట్టడం. అసలు ఈ ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి, జనాలందరూ ఎందుకు మోసపోతున్నారు, లక్షల్లో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు, ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఈ స్కామ్లో డబ్బులు పోగొట్టుకుంటే ఇమీడియట్గా చేయాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేవి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఈరోజు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరన్నా మోసపోయి ఉంటే వాళ్ళ గురించి మీరు కమెంట్స్లో చెప్పండి, సో దట్ ఎక్కువ మంది ఈ మోసం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుందంటే ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ ఫెడెక్స్ కాల్ అసోసియేట్ అని చెప్పేసి కాల్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పార్సిల్ పంపించారు లేదా మీకు ఒక పార్సిల్ వస్తుంది, అది ముంబైలో నార్కోటిక్స్ వాళ్ళకి దొరికిపోయింది, ఆ పార్సిల్లో ఇల్లీగల్ డ్రగ్స్ ఇంకా ఇల్లీగల్ కంటెంట్ ఉన్నాయి, దానివల్ల మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పేసి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ మీకు ఎంత న్యాచురల్గా వాళ్ళు వినిపిస్తారంటే ఆ కాల్లో మాట్లాడిన వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా ఎంత భయపెడతాడంటే అసలు మీరు పార్సిలే చేయలేదన్న విషయం కూడా మీకు గుర్తురాదు. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఇంటర్నేషనల్ కొరియర్ నుంచి పార్సిల్ వస్తుందన్న విషయాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు. ఆ లెవెల్లో వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు. భయపెట్టిన వెంటనే మీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ముంబై పోలీస్ మీతో మాట్లాడతారు అని చెప్పేసి ఆ కాల్ని నార్కోటిక్స్ డివిజన్ అని చెప్పేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. ఇమీడియట్గా అవతల నుంచి ఒక వ్యక్తి మీతో ఫోన్లో మాట్లాడతారు. అతను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా మీతో కలరింగ్ ఇస్తాడు. ఇది చాలా సీరియస్ కేసు, మీరు ఇందులో చాలా దారుణంగా ఇరుక్కున్నారు, ఇందులో అసలు తప్పించుకోవడానికి మార్గం కూడా లేదు, ఇందులో చాలా పెద్ద డ్రగ్స్ అన్నీ దొరికాయి మీ పార్సిల్లో, కాబట్టి మీ ఆధార్ కార్డు ద్వారా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీకు అండర్ గ్రౌండ్తో కూడా కనెక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి చాలా భయభ్రాంతులకు గురి చేసి ఒక 4-5 పోలీస్ సెక్షన్లు మీకు చెప్తారనమాట. అది మిమ్మల్ని నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ నుంచి డీటెయిల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ పాన్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ ఫోన్ నెంబర్, ఇట్లా మీ ఈమెయిల్ ఐడి, ఇట్లా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ మొదలు పెడతారు. ఇమీడియట్గా నెక్స్ట్ దీని నుంచి తప్పించుకునే ఒక మార్గం ఉంది, దానికి కొంచెం ఖర్చు అవుతుంది, మీరు మా అసోసియేట్తో మాట్లాడండి అని చెప్పేసి ఒక వీడియో కాల్ లింక్ మీకు ఇస్తారు. ఆ వీడియో కాల్ లింక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసి ఒక రకమైన ట్రాన్స్లో పెట్టేసి ఈ విషయం మొత్తంలో కూడా మీకు ఒక పార్సిల్ మీరు ఎవరికి పంపించారన్న విషయం కానీ, మీకు ఒక పార్సిల్ వస్తుందన్న విషయం కానీ మిమ్మల్ని మీరు గుర్తించలేని విధంగా వాళ్ళు మీతో మాట్లాడి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియో కాల్లో ఉండగా మీరు ఏమైనా బ్యాంక్లోకి డీటెయిల్స్ అవన్నీ లాగిన్ చేసినా కూడా ఆ స్క్రీన్ రికార్డింగ్ అంతా కూడా వాళ్ళు చేసి మొత్తం మీ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. నయానా భయానా ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటారు. అయితే ఈ స్కామ్లో అసలు నిజంగానే జనాలు ఇరుక్కుంటున్నారంటే రీసెంట్గా లాస్ట్ వీక్ లైవ్ ఎగ్జాంపుల్లో మా కొలీగ్ వాళ్ళ కజిన్కి 8 lakhs పోయాయి. ఎందుకంటే అతన్ని చాలా దారుణంగా భయపెట్టి మీ మీద పోలీస్ కేసు ఫైల్ అయిపోయింది, ఇంకా రేపు మాపో వచ్చి అరెస్ట్ చేస్తారు ఆ లెవెల్లో భయపెట్టి అతని దగ్గర నుంచి 8 lakhs క్యాష్ విత్డ్రా చేయించి వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్కామ్ని గుర్తించడం ఎలా, ఈ స్కామ్ నుంచి బయటపడడం ఎలా, ఒకవేళ ఈ స్కామ్లో డబ్బులు చెల్లిస్తే దాంట్లో ఎట్లా రికవర్ చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడెక్స్లో మీరు అసలు కొరియర్ పంపించారా లేదా అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. సెకండ్, మీకు అసలు కొరియర్ వస్తుంది అని చెప్పినప్పుడు కొరియర్ మీకు ఎవరన్నా పంపిస్తే అది అవతల వాళ్ళ ప్రాబ్లం తప్ప మీ ప్రాబ్లం కాదు. మీరు సెండర్ కానంతసేపు మీ కొరియర్లో ఏముందనేది పంపించిన వాళ్ళ బాధ్యత తప్ప మీ బాధ్యత కాదు. సో మీకు కొరియర్ వస్తుంది, అందులో ఏదో ఉన్నాయని మీరు ఎవరన్నా చెప్పినా మీరు డైరెక్ట్గా పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ ఇన్ కేస్ మీరు నిజంగానే కొరియర్ కానీ పంపించుంటే ఒకవేళ మీ కొరియర్ ఎక్కడుంది అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కొరియర్ పంపించినప్పుడు మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ నెంబర్తో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ పార్సిల్ ఎక్కడుంది అనేది ట్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయాలి. నెక్స్ట్, ఇన్ కేస్ మిమ్మల్ని చాలా దారుణంగా వాళ్ళు భయపెట్టేస్తుంటే కూడా ఇమీడియట్గా మీరు 1930 కాల్ చేసి సైబర్ ఫ్రాడ్ని రిజిస్టర్ చేయొచ్చు. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 1930. ఈ నెంబర్కి మీరు గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఒకవేళ మీకు ఫ్రాడ్ జరిగిన తర్వాత ఫస్ట్ 1 అవర్లో కానీ
మీరు సైబర్ ఫ్రాడ్ రిజిస్టర్ చేయగలిగితే మీరు ఎంత అమౌంట్ అయితే పోగొట్టుకున్నారో అదంతా కూడా రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చాలామంది 1930కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం ద్వారా వాళ్ళ మనీ అంతా కూడా రిటర్న్ వస్తుందన్నమాట. సో 1930 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు రిజిస్టర్ చేయండి కంప్లైంట్ని. అది కూడా ఫస్ట్ 1 అవర్ లోపు, ఎందుకంటే 1 అవర్ తర్వాత ట్రేసెస్ అన్నీ కూడా 90% దొరకవు. కాకపోతే ఫస్ట్ 1 గంటలో మాత్రం ఖచ్చితంగా చాలా డీటెయిల్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1930కి కాల్ చేసి మీరు సైబర్ ఫ్రాడ్ని రిజిస్టర్ చేయండి. నెక్స్ట్ అన్నిటికన్నా ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ భయపడడం మానేయాలి. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ వెపన్ ఏంటంటే ఒకటి అత్యాశ, రెండోది భయం. ఇంతకుముందు ఇలాంటి సిమిలర్ స్కామ్స్ జరిగేవి. ఏంటంటే మీకు కొన్ని కోట్లు లాటరీ తగిలింది, కాకపోతే అవంతా కస్టమ్స్లోనే ఎక్కడో చెక్ బుక్ అయిపోయింది, అది మీకు మనీ రావాలంటే మీరు కొంత అమౌంట్ పే చేయండి అని. కానీ కోట్లు వస్తాయన్న అత్యాశతో కొంత అమౌంట్ పే చేసి మోసపోయేవారు. అది పూర్వకాలం. ఇప్పుడు భయంతో మీ మీద నార్కోటిక్స్ కేసు ఫైల్ అయింది, మీ మీద ఇల్లీగల్ డ్రగ్స్ కేసు ఫైల్ అయింది అనేసి చాలా దారుణమైన సెక్షన్లో 4-5 వాళ్ళు చెప్పేయడంతో వీడు భయపడిపోయి నిజంగా వీడికి సంబంధం లేకపోయినా అసలు వీడికి పార్సిల్ కూడా రాకపోయినా కూడా ఆ భయభ్రాంతులకు గురైపోయి అసలు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇటువంటి ఫ్రాడ్స్లో దొరికిపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డా మానేయండి. మీకు ఫెడెక్స్ ఎప్పుడు కూడా కాల్ చేయదు. ఫెడెక్స్ అఫీషియల్గా చెప్పేది ఏంటంటే మీకు ట్రాక్ లింక్ ఇస్తారు, ఆ ట్రాక్ లింక్ ద్వారానే మీరు ట్రాక్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఫెడెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి మీ కొరియర్స్ గురించి ఇలా కాల్స్ చేసి మిమ్మల్ని భయపెట్టే పని అయితే చేయదు. ఫెడెక్స్ అనేది మీకు కానీ కాల్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు పార్సల్ ఉందో చెక్ చేసుకోండి. సెకండ్లీ మీ ట్రాక్ లింక్తో కన్ఫర్మేషన్ చేసుకోండి. అంతే తప్ప ఇటువంటి కాల్స్ని అటెంప్ట్ చేయకపోవడం మంచిది. ఇన్ కేస్ మీ పార్సల్ మీకు రాకపోతే రిటర్న్ వెళ్ళిపోద్ది, అంతకుమించి జరిగేదేం లేదు. కానీ ఇటువంటి ఫ్రాడ్స్లో ఇరుక్కుంటే కొన్ని లక్షల రూపాయలు మీరు పోగొట్టుకుంటారు. దయచేసి ఇటువంటి ఫ్రాడ్స్లో మీరు కాల్స్ ఆన్సర్ చేయకండి. ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా మెసేజ్ వచ్చినా కూడా లింక్స్ని దయచేసి క్లిక్ చేయకండి. ఎందుకంటే మీకు రెఫరెన్స్ నెంబర్ అనేది కొరియర్ మీరు పంపించినప్పుడు కానీ అవతల వాళ్ళు మీకు పంపించినప్పుడు కానీ మీకు అవతల వ్యక్తి ఇస్తాడు తప్ప మధ్యలో ఎటువంటి లింక్ని కానీ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ యొక్క సొమ్మును పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి లింక్స్ని కూడా మీరు క్లిక్ చేయొద్దు, కాల్స్ అటెండ్ చేయొద్దు. ఇన్ కేస్ పొరపాటున ఆన్సర్ చేసిన అవతల వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తే 1930 నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయడం ద్వారా మీ మనీని మీరు జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు. ఈ వీడియోని ఎంతమందికి ఎక్కువ వీలైతే అంతమందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ క్రైమ్ ఒక 4 months బ్యాకే స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే అది మన చుట్టుపక్కల వాళ్ళ దాకా వచ్చింది. కాబట్టి మా కొలిగ్ వాళ్ళ రిలేటివ్స్కి ఎలా జరిగిందంటే ఇంకెంతమందికి ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి మీలో ఎవరైనా ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ని రిసీవ్ చేసుకుంటే కమెంట్ సెక్షన్లో మేము ఈ కాల్ తీసుకున్నాము, మీరు ఎట్లా దాన్ని మిటిగేట్ చేసుకున్నారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.